ఇతనికి దొరికింటే ఇతని చేతుల్లో అయిపోయేవాడే. ఇతనికి అతను ఎప్పుడు కనిపించలేదా? లేదు, అందుకే ఇతను అతన్ని చూడాలని వచ్చాడు. ఓహో, అతను ఎలా ఉంటాడు సార్? అయిపోయాడు. అడుగుతున్నాడుగా, చెప్పు. అతను ఎలా ఉంటాడంటే ఇంచుమించు మీ హైటే, కలర్ కూడా మీదే. అవునా? అచ్చు ప్రింట్ కుదిరేట్టుగా మీరు అతనిలాగే ఉంటారు, అతను మీలాగే ఉంటాడు. అసలు వాడు దొరికితే చంపేద్దాం అనుకున్నాను సార్, కానీ వాడు టైం బాగుండి మీరు పెద్ద మనసుతో వాడిని ఇష్టపడ్డారు. మీ మాట విని మీ చెల్లి కూడా వాడిని ఇష్టపడింది. ఇష్టపడడం అంటే ప్రేమిస్తుందనే కదా అర్థం. అంతేగా మరి. సార్ వాడు వస్తాడంటే ఉంటాను, లేదంటే మళ్ళీ వస్తాను. వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు, మళ్ళీ వెళ్ళడం ఎందుకు? ఇక్కడే ఉండిపోవచ్చుగా. కాఫీ తాగిళ్ళు బాబు. నందు, అబ్బాయికి ఇల్లు చూపించు. అలాగే అన్నయ్య, రా చందు. పాపం సార్, మీ చెల్లెలు అమాయకురాలు మీలాగే. వాడు నేను వేరు వేరు అనుకుంటాను. వస్తున్నాను నందు. సారీ సార్, ప్లానింగ్ లేదో తేడా వచ్చినట్టుంది. తేడా వచ్చింది ప్లానింగ్ లో కాదురా, నా లైఫ్. నువ్విచ్చిన చెత్త సలహాలు విని నా చెల్లెలి ప్రేమకి నేనే ఫౌండేషన్ వేశాను కదరా. మునిపోయింది ఏం లేదు సార్, ఇంకో కొత్త ప్లాన్ ఏదైనా? ఇంకో కొత్త ప్లాన్? నమస్తే సార్. నమస్తే రవీంద్ర. ఆ చందుగడికి సంబంధించిన కేసు ఫైల్ రెడీ సార్. ఆ కేసు డీటెయిల్స్, ఫోటోస్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. అన్నయ్య, చందుకి మన ఇల్లు బాగా నచ్చింది. ఇల్లేంటి, మీ అన్నయ్య కూడాను. అవును, అతను ఇంకా రాలేదా సార్? వచ్చేవాడే, ఎందుకు రాలేదో తెలియట్లేదు. మాకు ఇప్పుడే అర్థమైంది అతను ఇంకా రాడని. వచ్చినప్పుడు చెప్పండి, మళ్ళీ వస్తాను. ఉంటాను సార్, ఉంటాను. పదనందు. బాయ్ అన్నయ్య. నేను చూస్తుందంతా నిజమేనా సార్? అవును, నిజమే. డైరెక్ట్ గా బెడ్రూమ్ నుంచి వస్తున్నారు, మీరు కాంప్రమైజ్ అయ్యారా? కన్ఫ్యూజ్ అయ్యాం. అదే నిన్ను. అమ్మని, ఇంత పెద్ద మిస్ప్లానింగ్ జరిగిందా? ప్రాబ్లం పెద్దదై చేయి దాటిపోయింది. మీరేం టెన్షన్ పడకండి సార్. వాడి మెడలోంచాలంటే వాడి ఫ్యామిలీ మొత్తం టార్చి పెట్టాలి. వాడికి ఫ్యామిలీ ఏంటి, వాడు అన్నది కదా. ఎవడు చెప్పాడే? వాడికి అందరూ ఉన్నారు, వాళ్ళందరూ వైజాగ్లో ఉన్నారు. వాళ్ళ కోసం వీడు ప్రాణాలు తీస్తాడు, అవసరమైతే ప్రాణాలు ఇస్తాడు. రాయ్ సార్, 24 గంటల్లో వైజాగ్లో ఉన్న వాడి ఫ్యామిలీ మొత్తం మన ఫామ్ హౌస్లో ఉండాలి. హరిణి, హరిణి. గాడ్, హరిణి, సారీ అండి. మీకేం కాలేదు కదా? ఏం కాలేదు, పొరపాటు మాదే. అయ్యో, మీ చీరంతా పాడైపోయింది. రండి, పక్కనే మా ఇల్లు, ఫ్రెష్ అయ్యి వెళ్దురు గాని. పర్వాలేదండి. లేదు, రండి ప్లీజ్. కమ్ కమ్. వైజాగ్ మొత్తం వెతికాం సార్. వాళ్ళు ఉండే ఇల్లు ఖాళీ చేసి ఫ్యామిలీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారంట సార్. హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారా? అవును సార్. మరి వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారో ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. అమ్మా నందిని. అన్నయ్య, ఎవరమ్మా? ఇంతకు ముందే పరిచయం అయ్యారు. సడన్ గా నా కార్తో వీళ్ళకి డాష్ ఇవ్వబోయాను. నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదండి. ఇంకా చూస్తామే, లోపలికి తీసుకెళ్ళు. రండి. సార్, నమస్తే. కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్ని సార్. వినోద్. అవును సార్. కూర్చో. ఏంటి నువ్వు నా దగ్గర రావడానికి ఇబ్బంది పడుతున్నావంట? ఎంతైనా మీలాంటి పెద్దవాళ్ళని కలవాలంటే కొంచెం. ఇక్కడ సిన్సియర్గా పనిచేసే వాళ్ళే పెద్దవాళ్ళు, వేరే ఫీలింగ్స్ వద్దు. సార్ చూడు, ఇక్కడ నేను ఎవరిని ఎంప్లాయీస్లా చూడను, అందరినీ నా బంధువులానే అనుకుంటాను, ఇన్క్లూడింగ్ యూ. నువ్వు కూడా అలాగే ఉండు. అంతకంటే అదృష్టమా సార్, ఈ రోజు నుంచి నేను మీ బంధువునే. ఆల్ ది బెస్ట్ వినోద్. థ్యాంక్ యూ సార్.
ఏమ్మా మా ఇల్లు నచ్చిందా? అంతకన్నా బాగా మీ చెల్లి నచ్చిందండి. ఒక చీర పాడైపోతేనే ఇన్ని చీరలు ఇచ్చి పంపిస్తుంది. నా చెల్లెలు మనసు చాలా మంచిదమ్మా. అవును, మీరెక్కడున్నారు ఇక్కడ? తిలక్ నగర్ లో అండి. ఈ మధ్య హైదరాబాద్కి వచ్చాం. ఓ, ఒక్క నిమిషం చెప్పరా. అక్క ఎక్కడున్నావు? షాపింగ్కి వచ్చాను, దారిలో పనుండి ఆగానురా. ఇంకా ఎంతసేపు పడుతుంది? నేను నైట్ కొంచెం లేట్గా వస్తానక్క. బాయ్. బయలుదేరతానండి. వెళ్ళి దించిరాను. అయ్యో పర్లేదు, నేను వెళ్తానండి. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను. ఓకే భయ్యా. వస్తానండి. మంచిదమ్మా. ఇలాగే కంటిన్యూ చేస్తే శుభ్రంగా మనం చీరల వ్యాపారం చేసుకోవచ్చు. రానందిని. ఊరుకోలుడు ఏంటి నాన్న మీరు చీరలు మడత పెడుతున్నారు? ఇల్లంతా సర్దటం అయిపోయిందమ్మా. ఈ చీరలు వదిలేయటం ఎందుకని. పైగా మీ అమ్మ దగ్గర మార్కులు కొట్టేయచ్చు కదా. మీ నాన్న రిటైర్ అయ్యాక అన్ని ఇలాంటి పనులే చేస్తున్నారమ్మా. అవును, ఈ అమ్మాయి ఎవరు? తేను నందు అని ఇంతకు ముందే పరిచయం అయిందమ్మా. నందు మా అమ్మ. నమస్తే. నమస్తే. మా నాన్న. నమస్తే అమ్మా. నా హస్బెండ్. హాయ్. మీరు ఆఫీస్ నుంచి ఎప్పుడు వచ్చారు? మీ నాన్నగారు ఈ చీరల ప్రోగ్రామ్ పెడతారని తెలియక ఇప్పుడే వచ్చాను, దొరికిపోయాను. అల్లుడు, భార్యల సేవ భగవంతుడి సేవతో సమానం అని భాగవతంలో చెప్పారు. ఫీల్ అవ్వకు. శ్రీకృష్ణుడు వారు కదా, ఇలాంటివే చెప్తారు. ఇంకొంచెం వేసుకోమ్మా. చాలు చాలు వద్దు. ఈ టైంలో మా తమ్ముడు ఉంటే బాగుండేది, అందరినీ చూసినట్టుండేది. మళ్ళీ వస్తాగా. మెల్లగా మెల్లగమ్మా. వాటర్. మీ అమ్మా నాన్న తలుచుకుంటున్నారేమో. ఆ, నాకు అమ్మ నాన్న లేరు అంకుల్. సారీ అమ్మా. పర్లేదు, నాకున్నది అన్నయ్య ఒక్కడే. చిన్నప్పటి నుండి ఏ లోటు లేకుండా పెంచాడు. కానీ ఇప్పుడు మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు కూడా ఇంత మంచి ఫ్యామిలీ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మేం కూడా నీ ఫ్యామిలీ అనుకో అమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లో మెంబర్వే. థ్యాంక్ యూ అంకుల్. నేను బయలుదేరుతాను. నెక్స్ట్ సండే తప్పకుండా మా ఇంటికి లంచ్కి రావాలి. అలాగే. నాకెప్పుడు సెకండ్ థాట్ ఉండదు. రేపే పెళ్లి చూపులు 10:30 కల్లా వచ్చేయండి. ఎవరికి సార్ పెళ్లి చూపులు? నీకు సన్నీ లియోన్. వాళ్ళ ఆయన ఒప్పుకుంటాడా? ఇప్పుడు మాట్లాడింది ఆయనతోనేరా. నీకు ఓకేనా? నిజంగానా సార్? కొడితే కోమాలోకి వెళ్ళిపోతాం. పెళ్లి చూపులు నా చెల్లెలికి. ఆ చందుగాడు నాతో ఆడుతున్న నాన్ స్టాప్ గేమ్ కి ఫుల్ స్టాప్ పెడతా. ఇక్కడికి వస్తారని నేను ఊహించలేదు. నేను మాత్రం ఊహించాను నువ్వు నా చెల్లెలి లైఫ్లోకి ఎంటర్ అవుతావని. అసలు విషయం ఏంటో చెప్పండి సార్. నా చెల్లెలి పెళ్లి విషయం గురించి చెప్దామని వచ్చా. మీ చెల్లెలికి నేను ఎవరో తెలియదు, నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదు, అప్పుడే పెళ్లి చేయడానికి రెడీ అయిపోయారు. పెళ్లి మాత్రం నా చెల్లెల్దే, కానీ చేసుకోబోయేది మాత్రం నువ్వు కాదు. ఏంటి లవర్ బాయ్, ఫేస్ లో లాఫింగ్ తగ్గింది? రేయ్, నాకున్న బలుపుకి నీ ప్రాణాలు తీసి నా చెల్లెలి పెళ్లి చేయడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు. ఆ పాపం నా చెల్లెలి జీవితానికి అంటకూడదనే నువ్వెన్ని ఆటలాడుతున్న ఆడిటోరియంలో ఆడియన్లా కూర్చున్నా. గేమ్లోకి నేనే గనక దిగుంటే గ్రౌండ్లోనే సమాధి చేసేసేవాణ్ణి. సార్, మీరు చరిత్ర సరిగ్గా చదివినట్టు లేరు. ఓడిపోయినా గెలిచేది ప్రేమ ఒక్కటే. నీ చరిత్ర కూడా చెత్త పేపర్లోనే రాసుకో.